హలో ఆల్. సో పొద్దున్నే లేసి ఎక్కడికెళ్ళిపోతున్నామా అని చూస్తున్నారా? విజయవాడ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి చాలా మంత్సే అయిపోతుంది. ఇంకా దసరాకి రమ్మన్నారు ఇంటికి. బట్ అప్పుడు కుదరలేదని చెప్పి ఇంకా దివాళీకి కూడా రాకపోతే అస్సలు ఊరుకోమంటే ఇంకా పెట్టా సర్దుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. తెల్లవారక ముందే, సో దట్ ట్రాఫిక్ అది ఉండదు. అండ్ ఆల్సో లియాన్షి గాడు కూడా పడుకొని ఉంటాడు అని చెప్పి ఇంకా నా ఎగ్జైట్మెంట్కి అయితే చెప్పనవసరం లేదు. అంత హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరం ఒక చోటే కలుస్తున్నాం కదా. ఇంకా లియాన్షి గాడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం అంటానే ఉంది నిన్న నైట్ నుండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా అని చెప్పి హోటల్ వివేరాలో ఆగామన్నమాట. ఇది హైవే మీదే ఉంటుంది. సో చాలా రష్ ఉంది మేము వెళ్ళేసరికి. ఇంకా మేము ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా అందరూ ఊర్లో అయితే వస్తున్నారు. లియాన్షి తల్లి కూడా ఎక్కువ ఇసుకిచ్చలేదన్నమాట జర్నీ మొత్తం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నిద్రపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని తెరిసేలోపు విజయవాడ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా ట్రాఫిక్ అంతేం లేదు. బట్ ఊర్లోకి వచ్చేసరికి ఇంకా ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇంకా ఊరు నుండి ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. 1 అవర్ పైనే పట్టేసింది. ఇంకా కొంతసేపు నేను కూడా డ్రైవింగ్ చేశాను అనమాట. హైదరాబాద్ టు విజయవాడ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసరికి డాడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మాకోసం.